హలో గైస్ అందరికి అయితే నా ఫస్ట్ ఫుల్ వ్లాగ్ అన్నమాట. సో ప్లీజ్ సపోర్ట్ చేయండి. క్లైమేట్ చూస్తే వర్షం పడేలా ఉంది. ఇంకా నేను చూస్తే 5 కిలోమీటర్ సైకిల్ మీద అయితే వెళ్ళాలి. ఇంకా నేను నా రైడ్ అయితే స్టార్ట్ చేశాను. అలా వెళ్లేదాలో పెట్రోల్ బంక్ చూసి షాక్ అయ్యాను. తెలిసిందే కదా కర్నూలులో షార్టేజ్ అయితే వచ్చింది. ఇంకా అక్కడ వెహికల్స్ అయితే ఎక్కడికక్కడ స్టక్ అయిపోయాయి. ఇంకా ఫుల్ రష్ ఉందన్నమాట. స్ట్రైట్ కి వెళ్తే ట్రాఫిక్ ఉండదని షార్ట్ కట్ అయితే తీసుకున్నా. ఇంకా ఈ రూట్ నుంచి అయితే వెళ్తున్నా. అసలు నేను మా ఫ్రెండ్ దగ్గరికి ఎందుకు వెళ్తున్నాను అంటే నా గ్లౌజ్ తెచ్చుకోవడానికి. 2 months తర్వాత నా బ్యాటింగ్ గ్లౌస్ ఎలా ఉన్నాయో చూడాలి. అలా వెళ్తుంటే కొత్త రైల్వే బ్రిడ్జ్ అయితే కానొచ్చింది. కన్స్ట్రక్షన్ చేస్తున్నది. ఇంకా నేను మా ఫ్రెండ్ చెప్పిన లొకేషన్ కి అయితే వచ్చేసా. కానీ వాడు రాలేదు. 9:30 అయ్యింది, ఇంకా రాడేరా వాడు. రాహుకాలము పోయే కాలము ముహూర్తం చూసుకొని వస్తాడా? ఇంకా ఆలోపే వచ్చేసాడు. ఇంకా వాడు గ్లౌజ్ చూపించగానే నా గుండెలు చల్లగైతే అయిపోయినాయి. వాడు దరిద్ర దేవత, మంచి స్నేహితులు. ఆ గ్లౌజ్ నా చేతిలో పడ్డాక ఫుల్ హ్యాపీ అయితే అయిపోయా. దాన్ని బ్యాక్ సైడ్ స్టాండ్ కి అయితే పెట్టేసా. వీడు పాపం సైకిల్ నడుపుకుంటూ మొబైల్ చూస్తున్నాడు. ఇంకా ఎలాగో బస్ పాస్ అయిపోయింది కదా అని బస్ స్టాండ్ కి అయితే వెళ్ళిపోయా అటు నుంచి అటు. ఓకే ముందు మనం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఇంకా అలా స్ట్రైట్ గా లోపలికి అయితే వచ్చేసాం. ఇంకా అక్కడ బస్ పాస్ చేసే ఫస్ట్ రూమ్ అయితే క్లోజ్ చేశారు. ఇంకా ఏం కాదులే అని ఇంకో సైడ్ అయితే వెళ్ళాం. కానీ నా బ్యాడ్ లక్ అక్కడ కూడా క్లోజ్ చేశారు. లిటరల్ గా నా రియాక్షన్ ఇదే అన్నమాట. అలా ఎలా నవ్వుతున్నాడో చూడండి. ఇట్టాడిదేదో అవుద్దని అన్నిసార్లు అడిగారు, ఎక్కడికి వెళ్తున్నావు అని. ఇంకా అటు నుంచి స్ట్రైట్ సిటీ స్క్వేర్ మాల్ కి అయితే వెళ్ళాము. వీడి పార్కింగ్ కి డైరెక్ట్ కిందికి అయితే పిలుచుకుపోయాడు. ఏమన్నా అంటే సైకిల్ కి ప్రొటెక్షన్ అంటున్నాడు. సైకిల్ పార్క్ చేసి గ్లౌజ్ అయితే దాపెట్టాను. అలా లిఫ్ట్ ఎక్కి లోపలికి అయితే ఎంటర్ అయిపోయా. అలా ఫస్ట్ ఫ్లోర్ కు వెళ్ళగానే SRS జెర్సీ అయితే కానొచ్చింది. 8,000 బిల్ చేసి 2 tickets ఫ్రీ అంట. అదేం చేయాలో నాకు కూడా తెలియదు. అలా సెకండ్ ఫ్లోర్ లో రెస్టారెంట్ కి అయితే వచ్చేసాం ఇద్దరం. ఇంకా మొత్తం చూస్తే కళ్ళు చెదిరిపోయేలా ఉంది. ఇంకా అక్కడ మెనూ చూసి ఇంకా షాక్ అయ్యా. పుల్కా అండి ఇది ఏంది పుల్కా అంటే? చెప్పురా పుల్కా చెప్పు. పుల్కా అని ఏందో ఆర్డర్ చేద్దాం అన్నాడు. ఇంకా వద్దులేనే ఇద్దరం జ్యూస్ అయితే తీసుకున్నాం. ఇంకా అక్కడ స్టార్టింగ్ ప్రైస్ 80 రూపీస్ అయితే ఉందన్నమాట. ఇంకా సైలెంట్ గా జ్యూస్ బాటిల్ అయితే తీసుకున్నాం ఇద్దరం. పాపం వీడు ఒకటే మెయిన్ గా మెలకలు తిరుగుతున్నాడు. ఎందుకంటే ఇంట్రోవర్ట్ కష్టాలు అనమాట. నేను కూడా నా జ్యూస్ తాగడం అయితే స్టార్ట్ చేసా. మా ఫ్రెండ్ వాని కష్టాలు ఎవరికి రాకూడదు. నార్మల్ గా కూర్చోరా అంటే ఇన్స్టా చూస్తున్నాడు. మళ్ళీ రియాక్షన్స్ చూడండి ఎలా ఇస్తున్నాడు. ఇంకా నాకు కూడా ఒక వీడియో తీసాడు, తీయాలనా వద్దా అని. ఆ 2 మజా 2 థమ్స్ అప్ అయితే తాగేసాం. వాడు ఒకటి స్ప్రైట్ తీసుకున్నాడు, అది వేరే విషయం. ఇంకా అక్కడ అలా కొన్ని ఫోటోలు దిగేసి బయటికి అయితే వచ్చేసాం. మనోడికి రోడ్ కష్టాలు చాలా ఉన్నాయి అంటే నాకు కూడా, అది వేరే విషయం. మొత్తం రౌండ్ వేసేసి కిందికి అయితే వచ్చేసాం. ఇంకా సైకిల్ గ్లౌస్ అయితే అక్కడే ఉన్నాయి. గ్లౌస్ అక్కడ పెట్టడం వీడి ప్లాన్ అనమాట. వీడైతే ఇంకోసారి రానని చెప్తున్నాడు. సో ఇంకా ఈ వీడియో ఇంతే. ఐ హోప్ నచ్చింది అనుకుంటున్నా. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటి లోపల సబ్స్క్రైబ్ చేసుకోండి. టేక్ కేర్ అండ్ బై.